ఏమండి కేవలం హిందూ అంశాలను బేస్ చేసుకుని మీరు ఎన్నికల్లోకి వెళ్తున్నారు. ట్రిపుల్ తలాక్ ఎవరికి? హిందూ మహిళకి చేశారా? ఆర్టికల్ 370 ఏ స్టేట్కు జరిగింది, ఏ స్టేట్లో క్యాన్సిల్ అయింది? అది హిందూ స్టేటా? కాదు కదా. అది ఆపోజిషన్లో మాట్లాడడానికి ఏం లేదు. ఆపోజిషన్లో వాళ్ళు 65 years ఇక్కడ ఉండనప్పుడు ఏం చేశారు? భారతదేశంలో లాస్ట్ 5లో ఉన్నప్పుడు ఈయనకి టాప్ 5లో ఉంది భారతదేశం. సో మాట్లాడడానికి ఏం లేదు, వాళ్ళకి అపోజిషన్ చేయడానికి ఏముంది? అసలు ఏం లేదు. ఏ టాపిక్ పెట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు, అటాక్ చేస్తున్నారు, ఏం లేదు. సో ఒకే మాట ఉంది, ఇట్స్ అబౌట్ హిందూయిజం కాకుండా అది స్పిరిచువాలిటీ ఎందుకు చూడట్లేదు అని నాకు అర్థం కావట్లా. వాళ్ళందరూ ఇంట్లో పూజ ఉంది కదా, పూజ చేస్తారు కదా. రాహుల్ గాంధీ వాళ్ళు ఎలక్షన్ టైంలో నేను శివన్ భక్తను, నేను జనావు వేసుకుని నేను బయట వస్తున్నాను, పూజ చేస్తున్నాను అని చెప్తారు కదా. మరి అది ఏ స్థానంలో వస్తుంది? అది హిందూయిజం లేదా? అప్పుడు మాత్రం మీకు ఓట్స్ కావాలంటే నేను హిందూ ఉన్నాను, శివభక్త ఉన్నాను అని చెప్తున్నారు. కానీ బీజేపీ నుంచి మాట్లాడితే ఇట్స్ ఓన్లీ అబౌట్ హిందూయిజం. దట్ ఈస్ నాట్ హిందూయిజం, దట్ ఈస్ స్పిరిచువాలిటీ. అది అర్థం కాకుండా వాళ్ళందరూ మాట్లాడితే దాన్ని అంతే. ద మైండ్ సెట్ ఇస్ సో షాలో అండ్ స్మాల్, అంతే. మేడం అసెంబ్లీ ఎలక్షన్ దాట్ ఈస్ ద రిజల్ట్. ఎలక్షన్ ప్యాటర్న్ ఎప్పుడైనా డిఫరెంట్గా ఉంటుంది. పార్లమెంటరీ ఎలక్షన్, అసెంబ్లీ ఎలక్షన్ ఎక్కడైనా మీరు ఇండియాలో మొత్తంగా ఆల్ ద స్టేట్స్ మీరు చూస్తే ఎలక్షన్ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంది. వెరీ ఫ్యూ స్టేట్స్లో మీకు అసెంబ్లీ ఎలక్షన్ అండ్ పార్లమెంటరీ ఎలక్షన్ రిజల్ట్స్ ఒకేలాగా ఉంటుంది, లేదంటే ద ఓటింగ్ ప్యాటర్న్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో ఐ డోంట్ థింక్ యూ షుడ్ ఆల్సో కంబైన్ ద ఎలక్షన్ విచ్ హెల్డ్ లాస్ట్ ఇయర్ in Telangana and now with the parliamentary election. Parliamentary election ఉన్నప్పుడు, like I said, everybody is aware BJP is going to come back to power and we are very clear, ab ki baar 400 par. సార్ మీరు ఎక్కడ ఉన్నారు? తెలీదు. ఇప్పుడు ప్రచారం ఇప్పుడే స్టార్ట్ చేశాను, పని ఇప్పుడే స్టార్ట్ అయింది. సో పోటీ ఇస్తున్నానా లేదన్నా నాకు అసలు ఏం తెలీదు. మై డ్యూటీ ఈజ్ టు వర్క్ ఫర్ ద పార్టీ, అంతే. తెలంగాణ నుంచి ఏమైనా ప్రపోజల్స్? నేను తమిళనాడులో ఉన్నానండి.